కలవకుర్తి పట్టణంలోని పశువుల సంత టెండర్ తీసుకున్న వ్యక్తుల ఇష్టారాజ్యం రైతన్నలు వ్యాపారులను ముక్కుపిండి వసూలు చేస్తున్న పశువుల సంత నడిపే వ్యక్తులు ఇదంతా పక్కనే ఉన్న మున్సిపాలిటీ అధికారులకు తెలిసినా పట్టించుకొని వైరం చోటు చేసుకుంది. టెండర్ మార్చి 20 అయిపోయింది. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల టెండర్ వేయకుండా పాత వారికే 3 నెలలు మళ్లీ ఇవ్వడం జరిగింది. పశువుల సంతకు వచ్చే రైతన్నలకు వ్యాపారస్తులకు అండగా ఉండి మీడియాతో మాట్లాడారు సయ్యద్ మసూద్. ఇక ప్రభుత్వ రసీదు 400 ఉంటే దానికి 1200 నుండి 1300 వరకు అక్రమ డబ్బులు వసూలు చేస్తున్నారని ఇట్టి విషయం కలవకుర్తి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వ్యాపారస్తులు రైతన్నలను పశువుల సంత నడిపే నిర్వాహకులు దోపిడీ గురించి ఏంటని నిలదీస్తే మీరు వ్యాపారం ఎలా చేస్తారో చూసుకుంటామంటూ సమాధానం చెప్తున్నారని నిలదీసిన వ్యక్తులపై దాడి చేయడానికి కూడా వెనుకాడడం లేదని కొందరు అధికారులు అన్నారు. ఇక అనధికారుల అండదండలతో వీరి ఇష్టారాజ్యం నడుస్తుందని ఇప్పటికైనా కలవకుర్తి మున్సిపల్ కమిషనర్ స్పందించి పశువులను కొనేవారు ప్రభుత్వ రుసుము ఎంత చెల్లించాలి, పశువులను అమ్మేవారు ప్రభుత్వానికి ఇంత రుసుము చెల్లించాలి, పశువుల సంతలో రేట్ల బోర్డులు ఏర్పాటు చేయాలని, నట్టేట రైతులను వ్యాపారస్తులను దోపిడీ చేస్తున్న పశువుల సంత నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లడం జరుగుతుందని మైనారిటీ నాయకులు సయ్యద్ మసూద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమాం ఖాదర్, రహీమాన్, ఉస్మాన్, మహమ్మద్, అల్తాఫ్, ఇబ్రహీం, జావిద్ పాల్గొన్నారు. ఇట్లా చిట్టీలు ఇస్తారో అట్లా తీసుకున్నప్పుడు ఆ చిట్టీలు ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు ఆ చిట్టి ఇస్తలేరు. ఇదేంది మళ్ళీ 13,000 చిట్టి? కానీ చిట్టికి 1300 ఎందుకు తీసుకుంటారు? అది చేస్తలేదు. గవర్నమెంట్ రూల్స్ లో 400 ఉంది. ఏమైందన్నా? సంతల 400 చిట్టికి 1300 తీసుకున్నాను. అది గవర్నమెంట్ లో 400 ఉంటే 1300 గవర్నమెంట్. మళ్ళీ మీరు అడగలేదా ఇంత ఎందుకు ఎక్కువ తీసుకుంటారని? ఇంత అడగలే. ఏమంటున్నాను? అడిగితే మీరు దందా ఎట్లా చేస్తారు, మీరు ఎవరు అంటున్నారా ఆ విధంగా? ఎవరు అంటారు? గుర్తపట్టిన వాళ్ళు, వీళ్ళు టెండర్ వేసిన వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తారు. నమస్కారం. కలవకుర్తి పట్టణంలోని పశువుల సంత దగ్గర గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ కంటే ఎక్కువ 300 ఎక్కువ తీసుకుంటున్నారు. 3 వంతలు అంటే 300 అంటే 1200 1300 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ రిసిప్ట్ మీద గవర్నమెంట్ నిర్ణయించిన ధర వేయకుండా, ఎంత తీసుకోవాలి అంత వేయకుండా పశువులు ఎంత తీసుకున్నారో ఆ రేట్ వేస్తున్నారు. దీని మీద కమిషనర్ గారు స్పందించి ఇక్కడ ఈ సంతలో బోర్డులు ఏర్పాటు చేసి కొన్నటోళ్ళు ఎంత ఇవ్వాలి, అమ్మటోళ్ళు ఎంత ధర నిర్ణయించాలని రాసి పెడితే వీళ్ళకి న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇప్పటివరకు ఈ దోపిడీని అరికట్టాలని నేను కోరుతున్నాను.